హలో అండి. అందరికీ నమస్తే. అమ్మవారికి శారీ గాకుండా, జాకెట్ పీస్ గాకుండా ఇలా మార్కెట్‌లో మనకు క్లాత్ అయితే మనకు దొరుకుతదండి. అంటే టవెల్ లాగా ఉంటదన్నట్టు. మరీ పెద్దగా గాకుండా, చిన్నగా గాకుండా అలా మనము డిజైన్ ఏదన్నా తీసుకొని అమ్మవారికైతే మనం శారీ కట్టుకోవచ్చండి. చాలా సింపుల్‌గానైతే ఉంటది. నేనిక్కడ చూయిస్తాను. మనం శారీకైతే ఎలా చింగులు వేస్తామో సేమ్ అండి దీనికి మడత పెట్టుకొని అలా చింగులైతే మనము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు అవి చింగులనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి దాన్నైతే ఒక పిన్ తోటైతే మనము ఆహ్, పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటదన్నట్టు. అమ్మవారికి కట్టేటప్పుడు చింగులు వేయాల్సిన అవసరం ఉండది. ఆ టైంకు మనం అలా పిన్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఇలా వరుసగా చింగులేసేసైతే నేను తీసుకుంది క్లాత్ గాబట్టి, ఇలా నేను చెంగులేసేసుకొనైతే నేను మడత పెట్టుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నానండి. ఒకవేళ మనము శారీ తీసుకుంటే మనము కొంగు సెపరేట్‌గా ఏసుకోవాలి. చెంగులు సెపరేట్‌గా వేసుకోవాల్సొస్తది. నేనిక్కడ మొత్తం ఒకటే అంచున్న క్లాత్ తీసుకున్నాను గాబట్టి, ఇలా స్ట్రెయిట్‌గా నేనిలా మడత పెట్టుకొనైతే పిన్స్ అయితే పెట్టుకొని ఉంచుకున్నానండి. చూశారు గదా! తర్వాత నేనిక్కడ ఒక పీటయితే వేసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు అలా వేసుకొనైతే అమ్మవారినైతే ఇక్కడ రెడీ చేస్తున్నాను. మొదట నేను బియ్యమున్న ప్లేటయితే తీసుకొని అందులో బియ్యం పోసుకొని సేమ్ మనకు ఇంట్లో ఉన్న మనం ఏ సైజు చేసుకుంటామనేది చూసుకొనైతే నేను ఇలా గిన్నె మీద అంటే కసండి మీద చెంబు అలా పెట్టుకొనైతే మనము చేసుకోవాలండి. మనము ఒకవేళ హైట్ యేసుకుంటే గనక ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు. లేదు చిన్నగా చేసుకుంటే ఓన్లీ పైన ఉన్న చిన్న చెంబు అలా సరిపోతుంది. తర్వాత ఇలా చెంగులనైతే అటు ఇటు వేసుకొని మధ్యలో మెడ అనుకోని దానికి మనం ఇలా పిన్నయితే పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మాత్రము పైన ఉన్న మనము రాగి చెంబైనా, స్టీల్ చెంబైనా పెట్టుకుంటాం గదండీ! అది కొంచెం మోగుతూ ఉంటది. అందుకని మనము దాంట్లో ఆహ్, పైన చెంబులైన్ పైన చెంబులో కింద ఉన్న దాంట్లో కూడా మనము బియ్యమైతే యాడ్ జేసుకోవచ్చు. లేదు అంటే కింద ఉన్న దాంట్లో వాటర్ అలా పెట్టుకొని పైన ఉన్న దాంట్లో బియ్యం కూడా పెట్టుకోవచ్చండి. మొత్తానికి అది కదలకుండా మాత్రము టైట్‌గా ఫిక్స్‌గా ఉంచుకోవాలి. నేను పెట్టుకున్న పిన్స్ అయితే తీసేసుకొని నేనిలా చెంగులైతే రెడీ చేసుకున్నానన్నట్టు. మళ్ళీ అమ్మవారి ఫేస్ పెట్టుకోనీకి అక్కడ నేను కొబ్బరికాయ తోటి అమ్మవారి ఫేస్‌కైతే టైట్‌గా కట్టుకొని ఇలా పెట్టుకున్నాను. కొంచెం పెట్టుకునేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ అమ్మవారి రూపం పడిపోకుండా అలా టైట్‌గానైతే కొబ్బరికాయకు అమ్మవారి రూపము ఫిక్స్ చేసైతే అలా టైట్‌గా పెట్టుకోవచ్చు. నేనిక్కడ పిన్స్ పెట్టిన దగ్గర అయితే అమ్మవారికి చిన్న చైన్ ఏశానన్నట్టు. అక్కడ స్టీల్‌ది కనబడకుండా కూడా మనం కవర్ చేసుకోవచ్చండి. ఏమైనా నగలుంటే వేసుకొని. తర్వాత పెద్ద హారం అయితే వేసుకున్నాను. నడుము దగ్గర శారీకైతే మనం వడ్డానం అయితే పెట్టుకోవచ్చు. అక్కడ మనం ఏదైనా డెకరేషన్ అలాంటివి చేసుకోవాలనుకుంటే ఇలా బిళ్ళలైతే మనము అమ్మవారికైతే శారీకైతే పెట్టుకోవచ్చండి. మళ్ళీ ఏదైనా పూల దండలున్నా గానీ ఇలా అటు ఇటు అయితే వేసుకుంటే అమ్మవారి రూపం అయితే చాలా బావుంటది. అదే శారీలనైతే మనము ఇక్కడ కొంగు అలాంటిదైతే వస్తదండి. ఇది క్లాత్ గాబట్టి మనము ఇక్కడ చెంగులైతే చేసుకొని అమ్మవారినైతే ఈజీగా రెడీ జేసుకోవచ్చు. ఒకవేళ శారీ రెడీ జేయడం కష్టమనిపిస్తే ఇలా అంచున్న బట్టనైతే తీసుకొని చాలా సింపుల్‌గానైతే అమ్మవారినైతే రెడీ జేసుకోవచ్చండి. శారీ కంటే కొంచెం రెడీ జేసుకునే వాళ్ళకైతే ఇది ఈజీగానే ఉంటది. మనము జాకెట్ పీస్ తోటి రెడీ జేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటదండి. అది నేను ఒక వీడియో కూడా చేశాను. దాన్ని ఎలాగైనా అలా కలశంలాగా రెడీ చేసుకొనైతే పూజ చేసుకోవచ్చన్నట్టు. చూడండి ఇక్కడ అమ్మవారైతే రెడీ అయిపోయారు. మీకెవరికైనా సింపుల్‌గా రెడీ చేసుకోవాలనిపిస్తే ఇలా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకేమైనా యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే గనుక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.